విష్ణు గారు చెప్పండి, మీరు కూడా ఏమంటారు? నిజంగా అక్కడ వరద ఉందా లేదా? ఇవాళ మీరు ఆ పత్రికలో రాసిన తీరు చూసారా? మీరంతా శాడిస్టులు అంట, సైకోలు అంట, మొత్తం మీ మీద వాళ్ళు ఎంతకాలం తిట్టింది అన్నీ మళ్ళీ తిడుతున్నారు. వాళ్ళు సైడిస్టులా, వాళ్ళు సైకోలా, మీరా? సరే ఇప్పుడు ఈ రాష్ట్రంలో వాస్తవానికి అవాస్తవాలకి అబద్ధాలకి యుద్ధం జరుగుతుంది సార్. వాస్తవాలని మనం మాట్లాడుతూ ఉంటే అవాస్తవాలు బురజల్లటాలు మాకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ ఎల్లో మీడియా కానీ వీళ్ళందరూ కార్యక్రమం ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే ఇది కూడా అమరావతికి సంబంధించినటువంటి వాస్తవాల్ని ఆ వాస్తవాల్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ పోయి ప్రజలకు తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో వీడియోలు చేసిన. నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టినా, మొన్న అంబటి మురళి గారు ఆ పొలాల్లో ఉన్నటువంటి వాటర్ ప్రజలకు చూపించిన. ఇప్పుడు వాస్తవం ఒప్పుకోవాలి కదా, వాస్తవాన్ని దాయలేము కదా, సత్యాన్ని దాయలేము కదా. అక్కడ ఉన్నటువంటిది అంతా కూడా వాస్తవంగానే కనపడుతుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో మనం చూసింది హైకోర్టుకు వెళ్ళేటటువంటి దారిలో కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ అలాగే సచివాలయానికి ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయానికి బ్యాక్ సైడ్ కానీ ఐకానిక్ టవర్సు, ఐఏఎస్ క్వార్టర్సు, క్లాస్ 4 ఉద్యోగులు, పెద్ద పరిమి చుట్టుపక్కల మొత్తం అంతా కూడా నీళ్లతో నిండిపోయి ఉంది అని చెప్పి మనకి క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో వస్తుంది. దీన్ని కాదని చెప్పి ఇదేదో బ్రహ్మాండమైనటువంటి నగరం అక్కడ నిర్మించబడిపోయింది, అయిపోయింది అని బిల్డప్ ఇవ్వాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంకా అది వాళ్ళ విషయం. అదే దీంతోపాటు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక సాక్షిలో వచ్చినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ మాట్లాడినా అవాస్తవం మాట్లాడుతున్నారు, అసత్యం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ యొక్క వాదనని సమర్థించుకోవడానికి ఏంటంటే సాక్షి పత్రిక మీద కేసు పెట్టారు. ఆ కేసు పెడితే ఇది వాస్తవం రాసినా కూడా ఇది అబద్ధం రాసిందని ప్రజల్లోకి ఒక రకమైనటువంటి ఇది వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పడం కాదు, ఆయన శివరామకృష్ణనే ఆయనకు సంబంధించినటువంటి రిపోర్ట్లో చెప్పాడు, ఇది సరైనటువంటి ఇది కాదు, కొద్ది దూరంలోనే వాటర్ వస్తుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఇక్కడ కడటానికి సరైనటువంటి ప్రదేశం కాదు అని అనేక రకాలైనటువంటి రిమార్క్స్ అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పుడు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఎవరు సైకోలో, ఎవరు అబద్ధాలు చెప్పి ఆనందిస్తున్నారు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఒక నిజాన్ని అబద్ధం కింద చూపించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలని పునరాలోచన చేస్తే బాగుంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాం. కరెక్ట్. అవి పొలాల్లో నీరు వచ్చిందండి, పొలాలే కదా తీసుకుంది రాజధాని కోసం. వాళ్ళు ఏమన్నా అసలు పాయింట్ అది దాంట్లో రాశారు కదా. చెప్పండి, ఇప్పుడు విష్ణు గారు చెప్పింది అన్నారు, వేమారెడ్డి గారు చెప్పింది అన్నారు, మీకేమనిపించింది? సార్ నమస్కారం. ఏం లేదు సార్, ఇప్పుడు అమరావతి పులివెందుల్లో గురించి కూడా అబద్ధాలు మొత్తంగా అంటే బెంగాల్లో బెంగాల్లో రిగింగ్ జరిగింది, అదే నొప్పుకున్నారు కనీసం, అదే నొప్పుకున్నారు. ఇప్పుడు అమరావతి అనేది ప్రస్తుతానికి పొలాలమయం, తాత్కాలిక అంతే. ఒక రోజులో భవనాలు రావండి, కాకపోతే గ్రాఫిక్ వేసి ఇటు ఫోటోలు వేశారు. కానీ గతంలో ఇది బొమ్మలు అయిపోయింది బిల్డింగ్ అని చెప్పి వేసేసారు, అది వేరే సంగతి. ఊహాచిత్రం అని కూడా కింద లేని పరిస్థితి చాలాసార్లు గమనించాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పటికీ అమరావతిలో కొన్ని కట్టడాలు మాత్రమే తాత్కాలిక సచివాలయం కావచ్చు, శాసనసభ కావచ్చు, ఇవే ఉన్నాయి. మిగతావన్నీ పొలాలు, మధ్యలో రోడ్లు. ఆ పొలాలలో నీళ్లు పొలాలే కదా, పొలాలనేమో పంట పండించుకోవడానికి లేకుండా గట్లు తీసేశారు. అది 8 సంవత్సరాల నుంచి పంటలు లేవు, బంగారం పండే పొలాలు అవి. మనం క్రమంగా చేసుకుంటూ పోయి ఉండాలి. సరే ఏదైనా కానీ ఇప్పుడు అక్కడ పొలాలలో నీళ్లుంటేనే అమరావతిలో నీళ్లుంటే లెక్క, ఇంకా వేరే ఏమి దానికి సార్ వీళ్ళకి ఏం చెప్తాం సార్, అదిగో వంక ఇదిగో జింక అని రాసిన వార్తల దగ్గర నుంచి నేను గుర్తు చేసుకోగలను. జమ్మలమడుగు దగ్గర స్టీల్ ప్లాంట్ స్టీల్స్ కి భూమి ఇస్తే అదిగో జింక అన్నారు, ఆ జింకను కట్టేశారు అనేది తర్వాత ప్రూవ్ అయింది. ఇదిగో వంక అన్నారు, వంకలు లేవు. ఆ ప్రాంతం వాళ్ళకి అందరికీ తెలుసు. తర్వాత ఫ్లైఓవర్ కూలింది, 20 మంది చనిపోయారని రాసిన పచ్చి అబద్ధపు వార్తలు రాసినటువంటి, అంటే కామెర్ల వాళ్ళకి ఈ దేశం అంతా పచ్చగా కనపడుతున్న ఒక సామెత ఉంది సార్. ఆ రకంగా చూసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడమే సమయం వృధా ఏమో అని అనిపిస్తుంది. సమయం వృధా కాదు, కానీ మాట్లాడక తప్పదు. ఎందుకనంటే ఇదే వెళ్తుంటది. లేకపోతే
మేక పట్టుకుంటే సినిమాలో చూపిస్తుంటారు అవును. చూడండి, ఏంది నువ్వు కుక్కను పట్టుకుపోతావు ఉన్నట్టుగా తయారవుతుంది వ్యవస్థ. ఎందుకంటే ఆ రకంగా ఉండకూడదు. ప్రజల పక్షాన నిజంగానే అక్కడ నీళ్లు వస్తున్నాయి, జాగ్రత్త తీసుకోండి, ప్రభుత్వానికి చెప్పాలి. కరెక్ట్ జాగ్రత్తలు తీసుకోండి. కరెక్ట్. తప్పు కాదు కూడా, జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోండి. మా బోటి ప్రభుత్వానికి వాళ్ళు చెప్పాలి. 10 ఏళ్ళ నుంచి ఏం చెబుతున్నారు, అరే మెరక ప్రాంతంలో పెట్టుకోండి అని, వాస్తు కోసమో ఇంకోటి కోసం మూఢనమ్మకాలకి ఎంకరేజ్ చేయకూడని ప్రభుత్వాలే మూఢనమ్మకాల కోసం కొట్టేయడం, ఈ కట్టేయడం. ప్రాంతంలోకి తీసుకొచ్చి ఇక్కడైతే ఉత్తరం ఇటడీ ఉండి ఈశాన్యం ఇటడీ తీసుకెళ్తే ఇప్పుడు ఇంత సమస్య ఎదుర్కొంటున్నారు కదా. మాధ్యమాలు జర్నలిజం అనేది ఎట్లుండాలి అంటే, అవసరమైతే ప్రభుత్వానికి చురకలేయాలి, ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే బేష్ బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. అంటే వీళ్ళు బ్లాక్ మెయిల్ ప్రతిపక్షం బాగలేకపోతే చెప్పాలి. వీళ్ళలో కొందరు బ్లాక్ మెయిల్ చేయదలిసినప్పుడు వాళ్ళ అవసరాలకే ఉన్నప్పుడు మాత్రం ఈ మధ్య ఒక కార్టూన్ వచ్చి చూశారు కదా, ఏ జర్నలిస్ట్ గా చేస్తున్నానంటే ఏ పార్టీ అని అడిగారు. ఏ పని గొడవ లేదు. జర్నలిస్టుల పార్టీ ఆ పరిస్థితి వచ్చినటువంటి దుస్థితిలో Right. వీటి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే రైట్.